కీర్తనలు 111వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకునను. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించున్నాడు. తన క్రియల మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు స్తోత్రము కలుగుచున్నది. ఈ కీర్తనలో మనం వరుస పంక్తులు గనక లెక్కించినట్లయితే 10 వచనాలు మొత్తం కలిపి 22 పంక్తులు ఉన్నాయి. ఒక్కొక్క పంక్తి మొదటి అక్షరం ఇది పాత నిబంధనలో హెబ్రీ భాషలో రాసినప్పుడు ఆ హెబ్రీ లిపిలోని 22 అక్షరాలు ఒక్కొక్క మొదటి అక్షరంతో మొదటి పంక్తి, రెండవ అక్షరంతో రెండవ పంక్తి, మూడవ అక్షరంతో మూడవ పంక్తి అలా ప్రారంభమై 10వ వచనంలోని ఆఖరి పంక్తిలో 22వ అక్షరంతో ఈ హెబ్రీ భాష అక్షరంతో అది ముగిస్తుంది. ఎలా తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయో, ఇంగ్లీష్ భాషలో 26 అక్షరాలు ఉన్నాయో, హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. ఆ 22 అక్షరాల ఆధారంగా ఒక్కొక్క అక్షరం తోటి ఒక్కొక్క పంక్తి ఈ 111వ అధ్యాయంలో ప్రారంభం చేయబడింది. అలాగే అదే క్రమంలో 112వ కీర్తనలో కూడా అదే క్రమాన్ని మనం చూడగలుగుతాం. అక్కడ ఉన్నటువంటి 22 పంక్తులు 22 అక్షరాలతో ప్రారంభమై ముగుస్తాయి. ఈ 111వ అధ్యాయం 112వ అధ్యాయం రెండూ కూడా జతగా చూడాలి. ఈరోజు 111వ అధ్యాయంలోని కొన్ని అంశాలను మనం గమనిద్దాం. ఈ కీర్తన ఇశ్రాయేలీయులు వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చి కనాను దేశాన్ని ఆక్రమించుకున్న సందర్భంలోనూ అన్వయించుకోవచ్చు. మరలా బబులోను దేశంలో నుంచి తిరిగి వచ్చి వాళ్ళ దేశాన్ని స్వతంత్రించుకొని జీవించడం ప్రారంభించిన తర్వాత కొన్ని వచ్చిన అన్వయించుకోవచ్చు. దీనికంటే భిన్నంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారందరూ కూడా మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తును వారు రక్షకుడిగా, జ్యేష్ఠపుత్రుడిగా అంగీకరించి ఆయనను వాళ్ళ హృదయాలలో స్వీకరించిన తరువాత ప్రభువు వారి పక్షంగా యుద్ధం చేసి అపవాదిని, అంత్యక్రీస్తును ఓడించి వీరికి రాజ్యాన్ని స్థిరపరిచి వారందరి మీద ప్రభువుగా స్థిరపరచబడినటువంటి రాజ్యంలో ప్రవేశించినటువంటి యూదులు, ఇశ్రాయేలీయులు ఈ కీర్తన పాడటంలో సంపూర్ణంగా నెరవేర్చబడేటువంటి విధంగా ఇది ప్రవచించినటువంటి కీర్తనగా కూడా మనం చూడవచ్చు. అలాగే విశ్వాసమైన మనకు కూడా దేవుడు ఏ విధంగా మనల్ని ఏర్పరచుకున్నాడో, ఇశ్రాయేలులకు అన్యజనుల యొక్క భూమిని వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించి వారిని పాత నిబంధన కాలంలో కొంతవరకు స్థిరపరిచి రాబోయే దినాలలో పూర్తిగా స్థిరపరచబోతున్నాడో, అదేవిధంగా అన్యజనులమైన మనందరం కూడా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ మరణమందు ఆయన పునరుద్ధానమందు విశ్వసించిన మనందరం కూడా పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధతలో పాలు పొందిన వారమై రాబోయే దినాలలో ఆయనతో కూడా మహిమపరచబడుటకు యోగ్యులుగా ఎంచబడినటువంటి విశ్వాసులు ఏ విధంగా ఒక స్వాస్థ్యాన్ని పొందబోతున్నారో దానికి కూడా ఇది మనం అన్వయించుకొని చూడవచ్చు. కనుక పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుల విషయంలోనూ, కొత్త నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు విశ్వాసులని పిలువబడేటువంటి వారందరికీ వర్తించేటువంటి కొన్ని విషయాలు
ఈ కీర్తనలో కీర్తనకారుడు వ్రాసినాడు. ఈ కీర్తనకారుని యొక్క పేరు రాయబడలేదు. తర్వాత శీర్షిక కానీ ఒక్కన కానీ రెండూ కూడా లేవు. తర్వాత ఈ కీర్తనలోని 22 వచనాలలో మొదటి 8 వచనాలు 2 పంక్తులతోనూ, చివరి 2 వచనాలు 3 పంక్తులతోనూ ముగిసి 22 పంక్తులుగా అది తీర్చిదిద్దబడింది. మొదటి వచనంలో నుంచి కనుక మనం కొన్ని అంశాలను కనుక పరీక్షించినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. తర్వాత కనుక చూసినట్లయితే 9వ వచనం ఆఖరి భాగంలో ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. తర్వాత 10వ వచనం ఆఖరి భాగంలో ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కనుక ఇది ఎవరెవరైతే ప్రభువు చేత విమోచించబడినటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారో ప్రభు యొక్క రాకడ సమయంలో వారందరూ కూడా కూడి వచ్చినప్పుడు కలిసి పాడేటువంటి పాటకు సూచనగా ఇది ఉన్నది, కీర్తనకు సూచనగా ఉన్నది. అది యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ, ఒకటి సభ, రెండవది సమాజం. ఈ సభ అనేటువంటిది ఇంగ్లీష్లో చూసినప్పుడు కౌన్సిల్ అని రాయబడింది. సమాజం అనేటువంటిది పెద్ద గుంపు, సభ అనేటువంటిది చిన్నది, కొంతమంది మాత్రం. అంటే పిలువబడి ఎన్నిక చేయబడి తర్వాత నమ్మదగిన వారుగా ఉన్నటువంటి కొంతమంది కూడి వచ్చేటువంటిది సభ. పిలువబడిన వారు మాత్రమే ఉండి అందరూ అంగీకరించి లోతైనటువంటి కార్యం జరగకుండా కూడి వచ్చేటువంటిది సమాజం. ఈ రెండింటిలో కూడా ఎవరెవరైతే ప్రభువుని ఎంతవరకు ఎటువంటి మేరకు వారి యొక్క అనుభవాన్ని ప్రభువులో కలిగి ఉన్నారో వారందరూ కూడా ఆ కీర్తనకారుడు రాస్తున్నాడు. అంటే ఈ సభలోనూ సమాజంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అంటే వ్యక్తిగతంగా ఎవరైతే లోతైనటువంటి అనుభవంలో కూడా నడిపించబడి ప్రభువుని రక్షకుడిగా గాను విమోచకుడిగాను పరిశుద్ధపరిచేటువంటి వాడుగాను అన్ని పరిస్థితులలో వారికి నాయకుడిగా ఉండి నడిపించిన వాడుగాను చూచినటువంటి మరి రాబోయే దినాలలో కొంతమంది శేషంగా మిగిలిన ఇశ్రాయేలీయులు ఆయనను వెంబడించి నమ్మిన వారుగా ఉన్నారో వారు, అదేవిధంగా ఇప్పుడు ఆయన పరిశుద్ధ రక్తం చేత కొనబడి ఆత్మ అనేటువంటి వరాన్ని వారు పొంది ఆత్మ చేత దేవుని యొక్క జీవాన్ని వాళ్ళ జీవితాలలో కలిగి ఈ లోకంలో పరలోక సంబంధమైన జీవం కలిగి జీవించుతూ ప్రభువు చేత అర్హులుగా ఎంచబడినటువంటి వారు, ఆయనతో పాటు మహిమలో పాలు పొంది ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయటానికి యోగ్యులుగా ఎంచబడినటువంటి బిడ్డలు వాళ్ళు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నేను సభలోనూ సమాజంలోనూ స్తుతులు చెల్లించేదనని చెప్తున్నాడు. కనుక విశ్వాసులైన వారందరూ కూడా సభలో ఉంటున్నారా లేక సమాజంలో ఉంటున్నారా అనేటువంటిది మనం చూసుకోవాలి. సమాజం అనేటువంటిది అనేక మంది విశ్వాసులు కూడి వచ్చినటువంటిది. సభ అనేటువంటిది వారిలో ఎవరైతే పిలువబడిన వారు మాత్రమే కాకుండా ఎన్నిక చేయబడి ఏర్పాటును నిశ్చయం చేసుకొని దేవుని కొరకై పరిశుద్ధత వైపు నడుస్తూ ఆయన కొరకు నమ్మదగినటువంటి వారుగా ఉంటూ ఆయన కొరకు ఈ లోకంలో పోరాడేటువంటి యోధులు. తర్వాత 2వ వచనంలో, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి క్రియలు కనుక మనం ఇశ్రాయేలు పక్షంగా చూసినట్లయితే, అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తిని ఏర్పరచుకొని అతని ద్వారా ఒక దేశాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా కొంతకాలము అమోరీయుల యొక్క అక్రమము సంపూర్ణమవటానికి పట్టిన సమయంలో, ఐగుప్తులో దాసత్వంలో జీవించినటువంటి సమయంలో అనేక సూచక క్రియలు దేవుడు వారి పక్షంగా జరిగించి ఎర్ర సముద్రాన్ని దాటింపజేసి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని పోషించి తర్వాత యోర్దాను నది దాటించి వారిని కనాను దేశంలో ప్రవేశపెట్టి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పారదోలి ఆ దేశాన్ని ఆక్రమించుకొనగలిగేటట్లుగా దేవుడు వారి పక్షంగా అనేకమైన అద్భుత క్రియలు జరిగించున్నాడు. తర్వాత వారి పక్షంగా మన పక్షంగా ఏం చేస్తున్నాడు? మనందరం కూడా అన్యజనులంగా ఉన్నప్పుడు పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి స్థితిలో ఉన్న మనలను, లోకములో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం చేత ఎడవబడుతూ దేవుడు లేనివారుగా జీవిస్తున్న మనలను ఆయన తన స్వరక్తము చేత కొని ప్రత్యేకపరిచి ఆయనతో జీవించగలగటానికి ఈ మత్స్య శరీరాలలో ఆయన మహిమ ఐశ్వర్యాన్ని కుమ్మరించి
ఆయన ద్వారా మనం నడిపించబడగలగటానికి అవసరమైనటువంటి మార్గాన్ని తెరిచి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మన మీద ఉంచి మనలో ఉంచి మనలను చక్కగా ఆ పరలోకపు దేశం వైపు నడిపించుతున్నటువంటి కార్యములు. ఈ క్రియలన్నీ కూడా ఎంతో గొప్పవి. వారి పక్షంగా కానీ మన పక్షంగా కానీ. వారి పక్షంగా భూలోక సంబంధమైనవి, పరిశుద్ధుల పక్షంగా పరలోక సంబంధమైన క్రియలు అనేకమైనవి దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి ప్రజల పక్షంగా జరిగించున్నాడు. తర్వాత చూస్తే వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించుదురు. అనగా ఇప్పుడు ఎవరైతే విశ్వాసులుగా ఉన్న మనము ఏ విధంగా రక్షించబడ్డామో, మనకు విమోచన దొరికిందో, ఆ విమోచనలో మరణం యొక్క బలము గల వానిని ప్రభువు ఓడించి మన జీవితకాలమంతయు మరణం అనేటువంటి దాసత్వమునకు లోబడిన మనకు విడుదల కలుగు చేసి మన పాపములకు క్షమాపణ కలుగు చేసి తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని కుమ్మరించి ఆయన మనలో ఉంటూ ఆయన మన పక్షంగా జరిగించిన కార్యాలన్నింటినీ కూడా మనం విచారించి గుర్తుకు తెచ్చుకుంటూ ప్రతిరోజు మనకు కలిగినటువంటి ఈ లోకంలో సంబంధమైన పరిస్థితులలో మన విశ్వాసంలో సన్నగిలిపోకుండా, కలిగిన పరిస్థితుల్లో భయపడకుండా, అపనమ్మకంతో కాకుండా విశ్వాసంలో మరింతగా ఎదుగుచు ఆయన ఏ విధంగా మనలను ప్రేమించున్నాడో మనం కూడా ఆయనను ప్రేమించుతాం. ఆ పరలోక దేశం వైపు మనము పయనించేటువంటి మార్గంలో ఆయన గతంలో మన పక్షంగా జరిగించిన క్రియలన్నీ కూడా మనం విచారించి చూసుకున్నప్పుడు మనకెంతో ధైర్యాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. వారి జీవితాలలో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ప్రభువుగా రాజ్యాన్ని స్థిరపరిచిన తరువాత అబ్రహామును ఏర్పరచుకొని ఇంతవరకు వారి జీవితాలలో జరిగించిన క్రియలన్నిటినీ కూడా వారు విచారించి దేవుడు వారి పక్షంగా ఎంత నమ్మదగిన వాడుగా ఉండి ఎన్ని గొప్ప కార్యములు వారి పక్షంగా జరిగించి ఉన్నాడు అనేటువంటి దానిని వారు గమనానికి తెచ్చుకుంటున్నారు. తర్వాత 3వ వచనం, ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది. అంతకు మునుపు జరిగించినటువంటివన్నీ కూడా క్రియలు, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదైతే మన జీవితంలో ఎప్పుడు ఎలా అవసరమో ఆ విధంగా క్రియలను జరిగించి మొట్టమొదటిలో రక్షణ కార్యాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి అదేవిధంగా ఇశ్రాయేలులకు అబ్రహామును ఏర్పరచుకొని ఐగుప్తు దాసత్వంలో నుంచి విడుదల కలుగజేసిన దినము నుంచి వారి పక్షంగా జరిగించిన క్రియలన్నీ కూడా వేరువేరు. ఇప్పుడు జరిగించేటువంటి ఒక కార్యము చివరిలో జరిగించబోయేటువంటిది వారికి ఏంటంటే ఇది ఆయన ప్రభువుగా మరలా తిరిగి వచ్చి వారందరినీ సమకూర్చి వారి పక్షంగా యుద్ధం చేసి వారికి అబ్రహాంకి ఇచ్చినటువంటిది, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని స్థిరపరచటం. మనకు అతను మునుపు రక్షణ కార్యంతో ఆరంభించి ఇంతవరకు మనలో ఉంటూ తన కార్యాన్ని సంపూర్ణం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు బ్రతికి సజీవులుగా ఉండి నిలిచి ఉన్న మనమందరం కూడా మరి మన దీన శరీరాలు మహిమా శరీరములుగా మార్చబడి ఆయనతో పాటుగా పైకి లేవనెత్తబడటం అనేటువంటిది మహిమా కార్యం. అలా ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు మనకంటే ముందుగా లేవనెత్తబడిన వారు, మనకంటే ముందుగా ఇహలోక యాత్రను చాలించి పరదేశిలో ఉంటూ దేవునితో పాటుగా మొదటి పునరుద్ధానంలో పాలు పొంది ప్రభువుతో కూడా ఈ లోకమునకు తిరిగి వచ్చేటువంటి వారు. వారిలో జరిగించిన మహిమా కార్యము అది ఎంతో ప్రభావం కలిగినది. అంటే ఈ దీన శరీరము మహిమా శరీరముగా మార్చబడుటకు సమస్తమును లోపరుచుకనగలిగినటువంటి ఆయన శక్తి ఏదైతే ఉన్నదో అది మహిమతో కూడినది. అదేవిధంగా ఒక చనిపోయిన వ్యక్తి మరణం యొక్క బంధకాలలో ఉన్నటువంటి వాటిని సంపూర్ణంగా వెలుపలికి పిలిచి ఆ పాతాళలోక ద్వారములు అతను వారి ఎదుట నిలకుండా చేసి వారిని బయటికి తీసుకుని వచ్చి మహిమా శరీరాన్ని ధరింపచేయటం అనేటువంటిది ఆయన కార్యము. ఆ చివరగా జరిగించే కార్యము మహిమా ప్రభావం కలిగినది. ఇశ్రాయేలు పక్షంగా కూడా ఆయన తిరిగి వచ్చి వారందరినీ సమకూర్చి అపవాదిని అంత్యక్రీస్తును ఓడించి వారి కొరకు రాజ్యం స్థిరపరిచేటువంటిది మహిమా ప్రభావంతో కూడినటువంటి కార్యం. ఆయన నీతి నిత్యము నిలకడగా నిల్చును. ఈ కార్యములు ఆయన నీతి నిత్యము నిలకడగా నిల్చును. అప్పటి నుంచి మొదటిలో ఏదైతే నీతి కార్యాన్ని విశ్వాసం ద్వారా అబ్రహాము ఆయన యందు విశ్వాసం ఇచ్చును అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అలా అబ్రహాము జీవితంలో ప్రారంభమైనటువంటి నీతి కార్యం అది ఏ విధంగా ఎవరెవరైతే ఆయన యందు విశ్వసించారో వారందరూ కూడా నూతన నిబంధనలో కూడా విశ్వాసం ద్వారా అబ్రహాముకు కుమారులుగా చేయబడ్డారో
వారందరిలో జరిగించబడినటువంటి కార్యము, ఆ నీతి కార్యము అంటే విశ్వాసం ద్వారా ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చేటువంటి వాడు అనేటువంటి దానిని నమ్మి ఆయన జీవం ద్వారా ఆయన ఏర్పాటులో జీవించి ఇన్నటువంటి బిడ్డల ద్వారా జరిగించబోయేటువంటి ఆ గొప్ప కార్యం అంటే నూతనమైన విధంగా ఆకాశంలోను పరలోకంలోను భూమి మీదను ఆయన రాజ్యాన్ని స్థాపించి ఆయన నీతి చక్కగా వెల్లడపరచబోయేటువంటి కార్యము అప్పటి నుంచి అది నిత్యము నిలిచేదిగా ఉన్నది. ఇప్పుడు ప్రారంభమైనటువంటి ఆ నీతి కార్యం మనలందరిలో కూడా సంపూర్ణం చేయబడి ఆయన వచ్చి రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు, పరలోకంలోను భూలోకంలోను ఆయన రాజ్యము వచ్చి స్థాపించబడినప్పుడు అది నిత్యము నిలకడగా ఉండేదిగా ఉన్నది. తరువాత 4వ వచనం, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఇది ఇటువంటి విధంగా ఎవరు వారికి సహాయం లేకుండా మిగిలిపోయినటువంటి సందర్భంలో శేషించినటువంటి ఇశ్రాయేలీయులలో ఆయన యందు విశ్వసించినటువంటి కొంతమంది బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకించి వారి పక్షంగా ఆయన స్వయంగా భూలోకమునకు దిగి వచ్చి యుద్ధం చేయటం అనేటువంటిది ఆశ్చర్యకార్యం. అలాగే మరి మనుషులమైన మనము, భూలోక సంబంధం అవసరమైన మనము, రక్త మాంసంలో కలిగిన వారము, దీన శరీరాన్ని కలిగిన మనందరం కూడా మహిమా శరీరం కలిగి ప్రభు యొక్క జీవాన్ని సంతరించుకొని ఆయన ఆత్మలో పాలివారమై పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడుట అనేటువంటిది ఆశ్చర్యకార్యం. కూషు దేశస్థుడు తన శరీరం యొక్క చర్మపు రంగును మార్చుకునగలడా అంటే అది అసాధ్యం. మనలో ఉన్నటువంటి స్వభావాన్ని కూడా ఎవరు మార్చలేరు. కానీ భూలోక సంబంధమైన మనుషుడు పరలోక సంబంధమైన వాసిగా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన మనుషుడు దైవ సంబంధమైన మనుషుడిగా, శరీరం ద్వారా నడిపించబడేటువంటి మనుషుడు ఆత్మ ద్వారా నడిపించబడేవాడుగా మార్చబడుట అనేటువంటిది అన్నిటికంటే కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ జ్ఞాపకార్థ సూచనగా వాటన్నిటిని కూడా మన మధ్యలో ఉంచాడు. రక్షించబడుట కానీ, ఆత్మను మనకు దయచేయట కానీ, ప్రతిరోజు మనకు కలిగేటువంటి శరీరము లోకం యొక్క పోరాటాలలో ఆయన ఆత్మ యొక్క బలం చేత పరలోక సంబంధమైన వాటి యందు నిరీక్షణ కలిగి జీవించడం ద్వారా జయం పొందగలిగేటువంటి అనుభవంలోనికి ఉంచబడినటువంటి క్రియలన్నీ కూడా అవి మనకు జ్ఞాపకార్థ సూచనగా ఉంచబడినవి. అవి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. అంటే ఈ ప్రయాణం అంతటిలో కూడా తన కృపను, తర్వాత ఆయన దయను రెంటిని కూడా మెండుగా కుమ్మరించి ఎక్కడెక్కడైతే మనం తప్పిపోయినామో ఆ తప్పిపోయిన దానిని బట్టి మన జీవితంలో కలిగినటువంటి ఇబ్బందులు, తర్వాత దుఃఖాలు, బాధలు, వాటన్నిటిలో కూడా ఆయన దయ చూపించి, తర్వాత ఎక్కడెక్కడైతే మన సొంతంగా వాటి అపవాదిని కానీ లోకమును కానీ జయించగలిగినటువంటి శక్తి మనలో లేదో వాటి మీద జయం పొందగలగటానికి అవసరమైనటువంటి తన కృపను మెండుగా కుమ్మరించినటువంటి ఎవరైతే ఈ విధంగా సంపూర్ణమైన విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రవర్తన నైజము మార్చబడగలగటానికి, ఆ మార్చబడే ప్రక్రియలో ఎక్కడైనా సరే వారు పొరపాటును కనుక వేరైన విధంగా జీవించి ఉంటే దాని ద్వారా కలిగిన పరిణామాల యొక్క అనుభవం లేకుండా వెళుతున్నప్పుడు దానిలో దాక్షిణ్యాన్ని చూపించి ఆయన వారిని పైకి లేవనెత్తేటువంటి ప్రభువుగా ఉన్నాడు. 5వ వచనం, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చిన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే ఈ మార్గం అంతటిలో కూడా మనం నడవగలగటానికి అవసరమైనటువంటి శక్తి, ఆహారాన్ని ఆయన మనకి దయచేసేవాడుగా ఉన్నాడు. వారు 40 సంవత్సరాల అరణ్యయాత్రలో ప్రతిరోజు మరి దేవదూతల ఆహారాన్ని వారికి కురిపించాడు. తర్వాత రాత్రి నుంచి వారికి వీటిని అనుగ్రహించి వారు ఆకలిని దప్పికని రెంటిని కూడా అరణ్యంలో తీర్చాడు. ఇప్పుడు మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితయాత్రలో మన ప్రభువు ఆహారంగా మనకి ఇవ్వబడ్డాడు. ఆయన చెప్పినాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నన్ను తిని త్రాగువాడు ఎప్పుడని దప్పిక కొనడు, ఆకలి కొనడు. కనుక మనం ఆయనను తినుట అనేటువంటిది ఆయన మనకి ఇవ్వబడినటువంటి ఆహారం. దాని ద్వారా మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి విషయమై కాక మనం
ఆయన నిబంధన చేసి వాగ్దానం చేసి మన దేని కొరకైతే పిలిచున్నాడు దాని మార్గ ప్రయాణం అంతటిలో మనకి కావలసిన బలాన్ని, పుష్టిని, శక్తిని అనుగ్రహించి మనము కృంగిపోకుండా లేక నీరసపడిపోకుండా ఈ లోక జీవిత యాత్రలో కలిగేటువంటి బలహీనతలలో మనం పడిపోకుండా ఉండటానికి అవసరమైనటువంటి ఆహారాన్ని మనకు దయచేసిన ప్రభువుగా ఉన్నాడు. వారు ఏ విధంగా 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. కాలేబు చెప్పినాడు, నేను బయలుదేరి నుంచి ఇప్పటి వరకు నా శక్తి ఉడగలేదు, నా బట్టలు పాతగిలలేదు, నా చెప్పులు పాతగిలలేదు, అరిగిపోలేదు. అంటే దేవుడు ఆ విధంగా ఆయన విశ్వసించి నడిచేటువంటి వారికి అవసరమైన దినదిన ఆహారాన్ని బలంగా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తరువాత ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనును. ఆయన ప్రతిరోజు కూడా ఏ నిబంధన మనతో చేసి ఉన్నాడో, పాత నిబంధనలో అబ్రహాముతోటి చేసిన నిబంధన ఆదికాండం 15వ అధ్యాయంలోను, తర్వాత నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులతో మోషే యొక్క ధర్మశాస్త్రం ద్వారా చేసిన నిబంధనను ఆయన ఎల్లప్పుడూ గుర్తు చేసుకుని వారి పక్షంగా ఆయన నడిపించి, తర్వాత దావీదుకి ఇచ్చిన వాగ్దానం 2వ సమూయేలు 7వ అధ్యాయంలోను వారికి నిత్యము తన రాజ్యాన్ని స్థిరపరుస్తానని చెప్పినటువంటి నిబంధనను గుర్తు చేసుకునేవాడుగా ఉన్నాడు. మనకు నూతన నిబంధనలో మనం పిలువబడినటువంటి పిలుపుకు తగిన విధంగా మనందరిలో కూడా ఆయన పని చేయటానికి ఇష్టపడుతూ లోబడి వారందరికీ కూడా పరిశుద్ధాత్మను దయచేసి ఆయన మనలో ఉండి మనలను ఈ విధంగా రక్షించుటలో, ఏర్పరచుకున్నట్టులో కలిగినటువంటి ఆ గొప్ప ఔన్నత్యాన్ని మనం చేరునంత వరకు మనలో ఉంటూ పనిచేస్తూ పని చేయగలగటానికి ఆయన ప్రతిరోజు ఆయన మనతో చేసినటువంటి నూతన నిబంధన రక్తం ద్వారా మనకు ఆయన గ్యారెంటర్ అంటే నిబంధనకు మధ్యవర్తిగా ఉండి దీనిని నెరవేర్చడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడుగా ఉండి మనలను ఆ తీరాన్ని దాటించి ఆ పరలోక దేశం చేరేటంత వరకు మనకు తోడుగా ఉండేటువంటి నాయకుడిగా మన ప్రభు ఉన్నాడు. తరువాత ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వాళ్ళ దేశాన్ని అంతటిని కూడా మొట్టమొదటిలో ఆ దేశం 7 జాతులు వారు ఆక్రమించుకునేటటువంటి కనాను దేశం. వాళ్ళందరినీ మెల్లమెల్లగా పారద్రోలి దావీదు సమయం వచ్చేటప్పటికి, సొలొమోను సమయం వచ్చేటప్పటికి మొదటిలో ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆ దేశాన్ని వారు ఆక్రమించుకోగలిగారు. అది అన్యజనుల దేశం. తర్వాత వారు జరిగించినటువంటి దేవునికి విరోధమైన కార్యాలను బట్టి మరి ఇజ్రాయేల్ వారందరూ కూడా అషూరీయుల చేతిలోను, తర్వాత యూదా వారు బబులోను రాజుల చేతిలోనికి దాసత్వంలోనికి వెళ్ళిపోయారు. తర్వాత కొంతమేరకు తిరిగి వచ్చి మందిరాన్ని కట్టి కొంత దేశాన్ని ఆక్రమించుకుని వారు చేసినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా మరలా రోమీల చేతిలో ఉండిపోయారు. ఇప్పటికీ కూడా 1948వ సంవత్సరంలో తిరిగి వారు మళ్ళా ఒక దేశంగా సమకూర్చబడ్డారు. కానీ ఏదైతే అబ్రహాముకి వాగ్దానం అనుగ్రహించున్నాడో ఆ వాగ్దానం యొక్క సరిహద్దులతో కూడినటువంటి దేశాన్ని ఇంతవరకు వారు సంపూర్ణంగా ఎప్పుడూ ఆక్రమించుకోలేదు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చి వారందరూ కూడా ఆయనను రాజుగా అంగీకరించినప్పుడు వారికి ఆ రాజ్యాన్ని తిరిగి అప్పగించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అన్యజనులందరూ కూడా వచ్చి వారి ప్రభుత్వం కింద, వారు ఏలికలుగా ఉన్నటువంటి ప్రభుత్వం కింద మిగిలిన వారందరూ కూడా వారికి లోబడేవారుగా ప్రభువు చేయబోతున్నాడు. ఈ విధంగా ఏం చెప్తున్నాడు, వారు అన్యజనుల భూమిని వారికి అనుగ్రహించున్నాడు. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యమును అప్పగించున్నాడు. అంటే దేశాన్ని ఆక్రమించుకునేవారుగా ఉన్నారు. అన్యజనులందరూ కూడా వారు ఇశ్రాయేల్ వారికి లోపరచబడేటువంటి విధంగా రాబోయే దినాలలో మనం యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోను, కీర్తనలో అనేక చోట్లను మనం గమనిస్తాం. ఇది వారికి మనకు కనుక గమనించినట్లయితే విశ్వాసులకు మనకు ఇవ్వబడినటువంటిది పరలోక స్వాస్థ్యం. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో మనకు స్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉన్నది. మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉన్నది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో చదివినప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనను ఆశీర్వదించడం. తర్వాత మనకు నిరీక్షణ,
పరలోక సంబంధమైనది, ఆశీర్వాదములు, గుడారము, పౌరసత్వము, పిలుపు, తర్వాత స్వాస్థ్యము, ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనవి. కనుక విశ్వాసులకు ఇవ్వబడవలసినటువంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది. ఆ స్వాస్థ్యము ఇప్పుడు అన్యజనుల చేతిలో ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి సాతాను అతని దూతల చేతిలో ఉంది. అందుచేతనే యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చెప్పబడినప్పుడు ప్రభు శిష్యులకు చెప్పి ఉన్నాడు, నేను వెళ్ళి మీ కొరకై స్థలం సిద్ధపరచుదును. అంటే అక్కడ కొంతమంది కొన్ని జాతుల వారు దానిని ఆక్రమించుకుని ఉన్నారు. వారిని పారదోలిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో జరిగేటువంటి యుద్ధంలో అపవాది అతని దూతలందరూ కూడా అక్కడ నుంచి భూమి మీద పడవేయబడతారు. ఆ స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అది మనకు స్వాస్థ్యమైనది. దానిలో మనం ప్రవేశించడం అనేటువంటిది దేవుడు ఎవరెవరినైతే ముందుగా ఏర్పరచుకున్నారో వాళ్ళందరిలో కూడా ఈ సంపూర్ణమైనటువంటి విమోచన కార్యాన్ని జరిగించి ఏర్పరచబడిన గుంపులోని తీసుకొచ్చి పరిశుద్ధులుగా చేయబడి ఆయనకు లోబడుతూ ఈ లోకంలో ఆయన పక్షంగా జీవించారు. వారందరూ కూడా పరలోక సంబంధమైనటువంటి దానికి యోగ్యత కలిగే విధంగా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించారో వారికి అపవాది వారి దూతల యొక్క స్వాస్థ్యమును వీరికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చూడండి, యోబు పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. ఆలోచించుము, ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు, ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. కనుక ఈ అపవాది ఎప్పుడైతే అతనిలో దేవునికి దృష్టిలో పాపం కనపడిందో అది అతడు నివసిస్తున్నటువంటి స్థలం కూడా అది అపవిత్రంగా ఎంచబడింది దేవుని ఎదుట. అందుచేత అపవిత్రమైనది ఏది కూడా దేవుని దగ్గరికి రాలేదు కనుక అది పడబోయబడాలి. అది అతని స్థానం అక్కడ ఉండటానికి కుదరదు. తర్వాత యోబు గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. అంటే పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి దేవుని దృష్టిలో పరిశుద్ధమైనవి కావు. తర్వాత 26వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందమవచ్చును, ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఈ మహాసర్పము అపవాది అయినటువంటి సాతానుడు. ఈ పొడవటం అనేటువంటిది ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఆ వచనాన్ని గమనిస్తాం. అక్కడ మిఖాయేలుతో జరిగినటువంటి యుద్ధంలో అతడు ఓడించబడి పరలోకంలో అతనికి స్థలం లేకపోయినా అతను భూమికి మీదకు పడవేయబడిన అనేటువంటిది. చూడండి, చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి. అంతట పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఆ ఏదైతే స్థలంలో నుంచి వారు పడద్రోయబడి ఉన్నారో అది విశ్వాసంలోని మనకు అనుగ్రహించబడేటువంటిదిగా చేయబడినటువంటి మన స్వాస్థ్యం. 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి వారికి ఇక అక్కడ స్థలం లేకపోయింది. ఆ స్థలాన్ని జయించినటువంటి విశ్వాసులకు అనుగ్రహించేటువంటి విధంగా మనకు దేవుడు తన ఏర్పాటును, ప్రణాళికను, సంకల్పమును, చిత్తమును ఉంచి ఉన్నాడు. తర్వాత 111వ కీర్తన 7వ వచనం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఈ విధంగా జరిగించబడినప్పుడు మనందరం అనుకుంటాం, ఆ 7 జాతుల వారిని ఆయన పారద్రోలి ఇశ్రాయేలునికి ఆ వాగ్దాన భూమిని ఇవ్వటం అనేటువంటిది ఏ విధంగా అది సత్యంగా మనం పరిగణించగలము అని. అలాగే పరలోకంలో ఉన్నటువంటి అపవాది అతని దూతలను కూడా పారద్రోలి ఆ దానిలో మనమందరూ నివసించటానికి శరీరధారులమైన మనము మహిమా శరీరాన్ని, ఈలోక సంబంధమైన జీవం, ప్రాణజీవం కలిగినటువంటి వారందరూ కూడా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దైవజీవం కలిగిన వారుగా చేయబడి అక్కడ ఉంచబడటంలో ఆ స్వాస్థ్యాన్ని పొందటంలో కలిగినటువంటి ఈ సత్యం ఎటువంటిది అంటే, ఎందుకనంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. అంటే వీటన్నిటిని కూడా మనిషి యొక్క జ్ఞానంతో ఆలోచించినప్పుడు అవి అంత న్యాయంగా కనపడకపోవచ్చు, కానీ
అవి సత్యమైనవి, న్యాయమైనవి. ఉదాహరణకు చూడండి, పాత నిబంధనలో దేవుడు ఈ అన్యజనులు, ఆ 7 జాతుల వారు ఎవరెవరైతే ఈ కనాను దేశంలో నివసిస్తున్నారో, అమోరీయులు, కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, వీరందరూ కూడా విగ్రహారాధన. ఆ విగ్రహారాధనలో కూడా ఎంత దిగజారినతనం ఉందంటే, వారి పిల్లలను వారు కొలిచేటువంటి దేవతలకు బలిగా అర్పించేవారు. దేవుడు మనిషిని తన సారూప్యంలో సృష్టించాడు. ఎవరు కూడా ఒక మనిషిని చంపడానికి కానీ హత్య చేయడానికి కానీ హక్కు లేదు. కేవలము సృష్టికర్త అయినటువంటి దేవునికే మరలా ఆ జీవాన్ని తీసుకునే హక్కు ఉంది. అన్ని పాపాలలో కంటే ఇది విగ్రహారాధన ఎంతో దేవుడు అసహ్యించుకునేటువంటి పాపం. దానికి పైన ఎత్తు దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనిషిని ఆ విగ్రహానికి బలిగా అర్పించడం అనేటువంటిది, అది ఎంతో హేయమైనటువంటి కార్యం. అందుకని వారిని పారద్రోలవలసి వచ్చింది. అదొక కారణం. పరలోకంలో వారిని ఎందుకు పారద్రోలవలసి వచ్చింది? దేవుడు వారిని ఏర్పరచుకొని దేవుని కొలవవలసి, పూజింపవలసి, ఆయన మాటకు లోబడవలసి ఉండగా అపవాది నేనే దేవుని స్థానంలో కూర్చుందును అని తన హృదయంలో అనుకున్నాడు. సృష్టికర్త అయినటువంటిది ఆయన దేవుడిని కొలిచి ఆయన ఆలోచనకు లోబడి ఆయన సన్నిధిలో ఉండటానికి బదులుగా తను దేవుని స్థానంలో ఉండాలనేటువంటి ఆశను కలిగినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. కనుక ఇక్కడున్నటువంటి ఈ 7 జాతుల వారు కానీ, పరలోకంలో ఉన్నటువంటి అపవాది అతని దూతలు కానీ దేవుని దృష్టిలో అపవిత్రులుగా ఎంచబడ్డారు. కనుక సత్యాన్ని, న్యాయమును జరిగించేటువంటి దేవుడు తగిన సమయంలో వారందరి పక్షంగా తీర్పు తీరవలసి వచ్చింది. అలా తీర్పు తీర్చవలసిన సమయానికి ఆ స్థలాన్ని ఆక్రమించడానికి పిలువబడి ఏర్పాటు చేయబడి పరిశుద్ధులుగా ఎంచబడినటువంటి బిడ్డలు దానిలో నిలవబడగలగటానికి, దానిని ఆక్రమించుకునటానికి ఆయన కార్యాన్ని జరిగించున్నాడు. అది ఆ కార్యము మహిమ ప్రభావము కలిగినటువంటి కార్యం. 9వ వచనం, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించుచున్నాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. 7వ వచనంలో చెప్పబడినటువంటి ఆ సత్యమైనవి, న్యాయమైనవి. 8వ వచనంలో శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, అవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవనే మాటకు కూడా ఆ 2, 7, 8 వచనాల యొక్క అర్థం ఒకటే. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవంటే మనం ఇంకొకసారి చూడవచ్చు. అంతకు మునుపు వారు అప్పగించబడినప్పటికీ వారు దానిని ఎల్లప్పుడూ కూడా స్వతంత్రించుకునేటువంటి రీతిలో ఇశ్రాయేలీయులు నిలబెట్టుకోలేకపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి వారి దేశాన్ని వారికి సంక్రమింపచేసి వారి మీద ఆయన ప్రభువుగా ఏలేటువంటి సందర్భం తర్వాత మరలా ఇక అశాశ్వతమైనది ఏది ఉండకుండా వారు ఎల్లప్పుడూ దానిని స్వతంత్రించుకుని నిలబడగలిగేటువంటి వారుగా చేయబడతారు. అందుచేత అది శాశ్వతముగా చేయబడిందని చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఒకసారి పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆ పరలోక స్థానాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి స్థానంలో ఏలికలుగా చేయబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ స్థలం, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళినటువంటి పరిశుద్ధుల ద్వారా నింపబడేటువంటిది శాశ్వతంగా దేవుడు జరిగించేటువంటి కార్యం. ఇక దానిలో మార్పు ఉండదు. 9వ వచనంలో ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఇప్పటికి 4000 సంవత్సరాలైంది. తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దావీదుతో చేసినటువంటి వాగ్దానం ఇప్పటికి 3000 సంవత్సరాలైంది. అది ఒక సమయం రాబోతున్నది, అది పూర్తిగా నెరవేర్చబడబోతుంది. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే కాకుండా మనిషిని సృష్టించినప్పుడే దేవుడు మనిషితో పాటుగా పరలోక స్థలాలలో ఉన్నతంగా ఉండాలనేటువంటి ఏదైతే సంకల్పం ఉన్నదో అది మనందరి పక్షంగా నెరవేర్చేటువంటి విధంగా దేవుడు ఉన్నాడు. ఆ జీవవృక్షాన్ని అనుగ్రహించినప్పుడు తర్వాత కీర్తన 8వ అధ్యాయంలో మనమందరం కూడా ఏలికలుగా చేయబడినటువంటి సందర్భాన్ని, తర్వాత 16వ అధ్యాయంలో మనోహరమైన స్థలంలో నాకు స్థలము ప్రాప్తించునని దావీదు చెప్పడమే కాకుండా భక్తులు చెప్పినటువంటిది, అంటే పరలోక స్థలాల్లో స్వాస్థ్యం.
వీరందరూ కూడా ఎవరెవరైతే దేవుని యొక్క ఆత్మ యొక్క స్పృహ స్పర్శ కలిగి జీవించారో వారి కనులు ఎప్పుడూ కూడా పరలోకంలో వారి కొరకు ఎంచబడినటువంటి నిరీక్షణను, స్వాస్థ్యాన్ని, మహిమపరచబడిన ప్రభువును చూస్తూ ఎన్నో సంవత్సరాలుగా జీవించిన జీవితము ఇప్పుడు నిత్యంగా స్థిరపరచబడేదిగా ఉంది. 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు. కనుక ఇప్పుడు జీవించే మనము ఈ ఆయన యందు భయం కలిగి ఉన్నట్లయితే ఆ రాబో మహిమ ప్రభావం కలిగిన కార్యంలో మనం ఏ విధంగా పాలివారంగా ఎంచబడతామో ఆయన చేత, లేక ఆయన మనలో ప్రారంభించినటువంటి ఆ పరిశుద్ధ కార్యం సంపూర్ణం చేయబడుతుందో దానికి ఆయన యందు భయం కలిగి జీవించటం అనేటువంటిది ఈ కీర్తనకారుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక. అలా కనుక మనం జీవించినట్లయితే జ్ఞానం కలిగి మన ఈ జీవిత యాత్ర అంతటిలో కూడా ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, మనకు కలిగినటువంటి అనేక సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు, వాటన్నిటిలో కూడా మనం తేరుకుంటూ వాటిని పక్కకు నెట్టుకుంటూ వాటన్నిటిలో ఏ విధంగా జ్ఞానయుక్తంగా నడుచుకోవాలో నడుచుకుంటూ ప్రభు కోరినటువంటి మేరకు మనం ఆయనలో పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటూ ముందుకు సాగగలిగే వారంగా చేయబడటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానము ఎవరికి ఇవ్వబడుతుంది అంటే భయభక్తులు కలిగిన వారికి. అంటే దేవుడు నాకు రక్షకుడిగా మాత్రమే కాదు యజమానుడిగా ఉన్నాడు, ఆయన నాకు రక్షకుడిగా మాత్రమే కాదు ఆయన నాకు పరలోకపు భర్తగా ఉన్నాడు, ఆయన నాకు కేవలం రక్షకుడిగా మాత్రమే కాదు నన్ను నడిపించేటువంటి మా యుద్ధ సేనాని, నేను సైనికుడి వలె ఆయన వెంట ఆయన ఆజ్ఞకు లోబడి జీవించుట. ఆ భయంలో గనక మనం జీవించినట్లయితే దేవుడు మనకు విమోచన జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి కావలసిన వివేచనను ప్రతి పరిస్థితిలో కూడా మనకు అనుగ్రహించి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన నామము పరిశుద్ధ, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు, తర్వాత ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడకు ఎదురు చూస్తున్నారో వారందరూ ద్వారా ఎప్పుడు కూడా ఆయనకు స్తోత్రములు కలిగేవిగా పూజించేవారుగా ఆయన ప్రతి స్థలంలో కూడా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. మనము భయం కలిగి జ్ఞానంతో రాబోతున్నటువంటి మహిమలో పాలువారు మొగటకు దేవుడు మనలను సిద్ధపరిచి మనను స్థిరపరిచి యోగ్యులుగా ఎంచుకొని దానిలో ప్రవేశించుటకు ఆయన కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నమ్మదగిన వాడనియు, మీ వాగ్దానములు సత్యములు యథార్థములనియు, మీ నిబంధనలు నిత్యము నిలబెట్టేవారనియు, వాటిని తప్పక మీరు ఏర్పరచుకున్న బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు పక్షంగా ఈ దినాలలో మా పక్షంగా నెరవేర్చే తండ్రి అని నేను గుర్తెరిగి మీ అందులో భయంతో జ్ఞానము వివేచన కలిగి జీవించగలుగుటకు మాకు కావలసిన కృపను మాకు ప్రసాదించండి. మా శరీరాలు, మా బలహీనతలు, వీటన్నిటిలో కూడా మీ యొక్క కృపా మహేశ్వర్యాన్ని కుమ్మరించి మీ బలాతిశయం చేత మేము జీవిస్తూ మరి మా శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటన్నిటిలో కూడా జయాన్ని పొందుచు మీకు మహింకరంగా జీవించగలగటానికి మా జీవిత యాత్రలో మీ కృపను కనికరాన్ని చూపించమని వేడుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.